Hi everyone. So this is Janardhan Patipaka, the faculty of Telangana Pollution Control Board exam అసిస్టెంట్ సైంటిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ రిలీజ్ చేయడం జరిగింది, నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం పేపర్ 2 యొక్క కెమిస్ట్రీ టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం చాలా కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసాము. సో కొత్త కాన్సెప్ట్స్ తో మనం ముందుకు రావడం జరుగుతుంది. సో ఈ కోర్స్ అనేది రీసెంట్ గా లాంచ్ అయిందండి. ఎవరైతే కెమిస్ట్రీలో అవుట్ ఆఫ్ 150 మార్క్స్ మోర్ దెన్ 140+ కోర్స్ చేయాలనుకున్నారో, సో మీరు టోటల్ గా మోర్ దెన్ మీకు 150 పైన లెక్చర్స్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఎవరైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలనుకుంటున్నారో, సో ఈ ఛానల్లో కింద డిస్క్రిప్షన్ లో లేదా కమెంట్ బాక్స్ లో ఒక లింక్ ఇచ్చానండి, ఈ యాప్ కి సంబంధించిన లింక్. ఆ లింక్ ఓపెన్ చేసేసి ఆర్గనైజేషన్ కోడ్ ని FQEDGS అని టైప్ చేస్తే మీరు ఈ యాప్ కి మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు సో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇది ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. అది FQEDGS అనేది ఈ కోడ్ ఇవ్వండి. దెన్ విత్ హెల్ప్ ఆఫ్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ యూ కెన్ ఇన్స్టాల్ జేపీ స్టడీ సర్కిల్ యాప్. ఓకే, సో మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ వీ హావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్. అసలు ఆటమ్ అనేది ఎలా ఉంటుంది, డిఫరెంట్ సబాటమిక్ పార్టికల్స్ గురించి చదివాము. జేజే థామ్సన్ ఆటమిక్ మోడల్, రూథర్ఫోర్డ్ ఆటమిక్ మోడల్, నీల్ బోర్ యొక్క ఆటమిక్ మోడల్, ఇలా చాలా కాన్సెప్ట్స్ అవడం జరిగింది. సో బోర్లో నెక్స్ట్ విల్ బి స్టడింగ్ అబౌట్ బోర్బరీ రూల్స్. సో బోర్బరీ రూల్స్ లో రూల్ నెంబర్ 1 ఏంటంటే ద మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఇన్ ఎ షెల్. సో బోర్స్ మోడల్ చదివేటప్పుడు ద బోర్స్ ఎలక్ట్రాన్స్ విల్ బి రివాల్వింగ్ ఇన్ ఎ సమ్ స్టేషనరీ ఆర్బిట్ అన్నాము. ఆ స్టేషనరీ ఆర్బిట్స్ కి మనం షెల్స్ అని చెప్పడం జరిగింది. కే షెల్, ఎల్, ఎం, ఎన్. ఓకే, సో దీన్ని కే అంటే n ఈజ్ ఈక్వల్ టు 1, కే షెల్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 1, ఎల్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 2, ఎం షెల్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 3, అండ్ ఎన్ షెల్ అంటే m అంటే n ఈజ్ ఈక్వల్ టు 3, అండ్ ఎన్ షెల్ లో n ఈజ్ ఈక్వల్ టు 4 అని. ఓకే, సో టు ఫైండ్ ఈ ప్రతి ఒక్క ఆర్బిటాల్లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేయగలుగుతుంది అని మనం ఒక ఫార్ములా రూపంలో చూస్తే ద మాక్సిమం ఎలక్ట్రాన్స్ దట్ అన్ ఎలక్ట్రాన్ కెన్ అకామిడేట్ ఈస్ 2n². సో ఇక్కడ కేషల్ చూడండి, 2 into 1 square, that it that 2n², n is కేషల్ కి n is equal to 1 కదా, 2 into 1 square it is equal to 2. సో మాక్సిమం కేషన్ అకామిడేట్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అకామిడేట్ చేయగలుగుతుంది. సో ఎల్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ జరుగుతుంది, ఎల్ షెల్ 2 into n². n అంటే ఏంటి, n is equal to 2 కాబట్టి 2 into 2², 2 into 4 is equal to 8. సో మాక్సిమం ఇట్ కెన్ అకామిడేట్ ది 8 ఎలక్ట్రాన్స్. మరి ఎం షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేయగలుగుతుంది, 2 into n², 2, n is equal to 3 అంటే 2 into 3², 2 into 9 is equal to 18. And n shell 4, it can accommodate 2 into 4², 2 into 16, that we can accommodate near about the 32 electrons. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే వాట్ ఈస్ ద సెకండ్ రూల్, బోర్బరీ రూల్స్ లో సెకండ్ రూల్ ఏంటంటే సబ్షెల్ రూల్ అనేది మనం డిస్కస్ చేస్తాము. వాట్ ఇస్ మీన్ బై ది సబ్షెల్ రూల్? ఒక ఎనర్జీ లెవెల్లో మనకు సబ్షెల్స్ కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ సబ్షెల్ లో మాక్సిమం ఏ సబ్షెల్ కెన్ అకామిడేట్ ఓన్లీ మాక్సిమం ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. అంటే షెల్లో ఈచ్ ఎనర్జీ లెవెల్లో షెల్లో కొన్ని సబ్షెల్స్ ఉంటాయి. ప్రతి సబ్షెల్ ఒక మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అకామిడేట్ చేయగలుగుతుంది అని బోర్బరీ యొక్క సెకండ్ సబ్ రూల్స్ మనం చెప్పడం జరుగుతుంది. మరి బోర్బరీ రూల్స్ లో థర్డ్ స్టెప్ వైజ్ ఫిల్లింగ్, అంటే ఎలక్ట్రాన్స్ ను ఏ విధంగా ఫిల్ అవుతాయి షెల్స్ లో, అది బోర్బరీ రూల్స్ లో స్టెప్ వైజ్ ఫైలింగ్ లో మనం చూడడం జరుగుతుంది. ఇందులో రూల్ నెంబర్ 1 అంటే ఏంటంటే, ఇందులో రూల్ నెంబర్ 3 లో ద ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎలక్ట్రాన్స్ డు నాట్ ఎంటర్ ది అవుటర్ షెల్ అంటిల్ ద ఇన్నర్ షెల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్. ఇన్నర్ షెల్స్ టోటల్ ఫిల్ అయిపోయిన తర్వాతే అది నెక్స్ట్ అవుటర్ షెల్ కి వెళ్తుంది అని చెప్తున్నారు. సో ఏ విధంగా షెల్స్ అనేది, ఏ షెల్స్ ఫస్ట్ ఫిల్ అవుతాయి అవుటర్ షెల్స్ లో? ఫస్ట్ కే షెల్, తర్వాత ఎల్ షెల్, తర్వాత ఎం షెల్, తర్వాత ఎన్ షెల్. సో ఎలక్ట్రాన్స్ అనేటి ఈ షెల్స్ ఆర్డర్ KLMN ఈ విధంగా ఎలక్ట్రాన్స్ ఫిల్ అవడం జరుగుతుంది.
అంటే ఒక ఇన్నర్ ఆర్బిటాల్స్ మొత్తం ఇన్నర్ షెల్స్ ఫిల్ అయిన తర్వాతనే ద ఎలక్ట్రాన్స్ విల్ బి గోయింగ్ టు ద నెక్స్ట్ అవుటర్ సెల్ అని చెప్తారు. దీన్నే బోర్బరీ రూల్స్ యొక్క రూల్ నెంబర్ 3. సో ఇది మనకి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయడంలో చాలా ఉపయోగపడుతుందండి. ఆర్డర్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఈ సేఫ్ సబ్సెల్ ఎలా ఫిల్ అవుతున్నాయో, సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చదివేటప్పుడు మనం క్లియర్ గా ఇవి ఆర్డర్ ఆఫ్ ఫిల్లింగ్ ని మనం చూడగలుగుతాం. సో 1 కి 1s, సో n is equal to s, like s and 2s 2p ఉంటుంది, అండ్ n is equal to 3s 3p 3d కూడా ఉంటుంది. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చదివేటప్పుడు మనము ఇంకా ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఎగ్జాంపుల్ చూడండి. సో ఆటమిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ యొక్క ఆటమిక్ నెంబర్ ఎంత అండి? ద ఆక్సిజన్ హ్యాస్ ఆటమిక్ నెంబర్ as 8. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆటమిక్ నెంబర్ 8 కాబట్టి ఆటమిక్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ నథింగ్ బట్ ది ఆటమిక్ నెంబర్ కాబట్టి ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 8. So K shell maximum, the K shell how many electrons it can accommodate? The K shell can maximally can accommodate 2 electrons. So remaining n electrons ఉన్నాయి 6 electron. The 6 electrons next L shell లోకి వెళ్తాయి. సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మనము 1s2 2s2 2p6. సో సెకండ్ ఆర్బిటాల్ లో మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, సెకండ్ ఆర్బిటాల్ లో 2s2 2p6 మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సి 1s 1s2, సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 2s2 అండ్ 2p2 2p4 ఉన్నారనుకో ఆక్సిజన్ 1s2 2s2 2p4 అంటే ఆక్సిజన్ అనేది ఈ విధంగా స్టెప్ వైస్ స్పెల్లింగ్ మనం ఉండడం జరుగుతుంది. సో ది ఎలక్ట్రాన్ సి దిస్ ఎలక్ట్రాన్స్ విల్ గో ఇన్ టు ది ఎల్ షెల్. ఇక్కడ చూడండి 2s 2p6 ఉంటుంది కానీ దట్ విల్ గో ఇన్ టు ది సెకండ్ షెల్ కాల్డ్ యాజ్ ఎల్ షెల్. ఓకే, సో ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇస్ 1s2 2s2 2p4. సో ఎలక్ట్రాన్స్ అరేంజ్మెంట్ మనం చూస్తాం ఏ విధంగా ఉంటుంది. సో 18 ఎలక్ట్రాన్స్ ని ఈ 18 ఎలక్ట్రాన్స్ హౌ ద ఎలక్ట్రాన్స్ విల్ బి అరేంజ్ అనేది ఫస్ట్ 18 ఎలిమెంట్స్ లో ఏ విధంగా అరేంజ్ అవుతున్నాయో మనం చూడొచ్చు. సో ఇది చూడాలంటే మనం మాక్సిమం హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కెన్ అకామిడేట్ అన్నాం 2n² అనే ఫార్ములా గుర్తుంది కదండి. సో దీన్ని బట్టి మనము ఈజీగా ఈ అకామిడేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. హైడ్రోజన్ తీసుకోండి 1s1 ఎలక్ట్రాన్, సి ఒకటే షెల్ ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. 1s2 అంటే ఏంటి? 1s2 హీలియం 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి మాక్సిమం కేషల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ హ్యాపీగా అకామిడేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ 3 అనేది 3 అంటే సో ఫస్ట్ మాక్సిమం ద ఫస్ట్ ఆర్బిట్ కేషల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 మాత్రమే ఉండగలరు. ఇట్ కెన్ అకామిడేట్ 2n², 2 into 1² 2 కదా. సో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మిగిలిన 1 ఎలక్ట్రాన్ బయట ఉంటుంది. 4 ఎలక్ట్రాన్స్ అంటే 2 విల్ బి ప్రెసెంట్ సైడ్ ప్లస్ 2 విల్ బి ప్రెసెంట్ అవుట్ సైడ్. ఫైన్. 5 ఎలక్ట్రాన్స్ అనుకోండి, 2 inside and 3 will be outside. Fine. మరి 6 అంటే 2 electrons will be present in inner cell and remaining 4 will be present in the outside. 2 plus 4. ఇక్కడ మన నెక్స్ట్ 2 plus 7 electrons అనుకోండి, 2 electrons will be present inside and 5 electrons will be present outside. 2 plus 5 7. Okay. Next 8. 8 electrons ఉంటే చూడండి, 2 electrons will be present inside. K shell it can accommodate 2 electrons and 6 electrons will be present. And 2 plus 6 is equal to 8. మరి ఫ్లోరిన్ తీసుకుంటే 2 electrons will be present inside and 7 electrons will be present outside. 2 plus 7 is equal to 9. మరి 10 electrons తీసుకుంటే ద స్టేబుల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ నియాన్ కింద వస్తుందండి. సో ఇనిషియల్ the orbital can accommodate 2 electrons, 1s2 2 electrons and remaining 8 will be present in the outer shell. So 2 plus 8 అనేది అకామిడేషన్ ఉంటుంది if the atomic number is 10. మరి 11 అయితే సో ఫస్ట్ 2n² కాబట్టి ఫస్ట్ ఆర్బిటల్ లో 2 ఎలక్ట్రాన్స్ మాక్సిమం 2 ఉండొచ్చు. సెకండ్ ఎలక్ట్రాన్ లో మాక్సిమం 8 ఉంటాయి. 2 plus 8 10. మరి ఇక్కడ ఆటమిక్ నెంబర్ 11 కాబట్టి ఆ ఉన్న ఎలక్ట్రాన్ థర్డ్ ఎలక్ట్రాన్ ఇట్ విల్ గో ఇంటూ KLM షెల్ లోకి వెళ్తుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ 11. 12 అంటే 12 ఆటమిక్ నెంబర్ 12 ఉంటాయి. 2 విల్ బి ప్రెసెంట్ ఇన్ ఫస్ట్ ఆర్ K షెల్, రిమైనింగ్ 8 విల్ బి ప్రెసెంట్ ఇన్ ద సెకండ్ షెల్. 8 plus 2 10 అండ్ 12 కాబట్టి అండ్ రిమైనింగ్ 2 విల్ బి ప్రెసెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్. ఇక్కడ ఒకటి ఇలా ఇక్కడ ఒకటి. సో ద 2 ఎలక్ట్రాన్స్ విల్ బి ప్రెసెంట్ అట్ సైడ్. 13 అనుకోండి, 2 plus 8 10. ఫస్ట్ ఆర్బిటాల్ 2, సెకండ్ 8 10. ఇంకా 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ద 3 ఎలక్ట్రాన్స్ విల్ ప్రెసెంట్ ఇన్ ద అవుట్ సైడ్. 14 అంటే 2 electrons will present inside. Next 8 electrons. Next 4 electrons will present in the outermost orbital అంటే M shell లో KLM. In the same way 15. 2 plus 8 10. Remaining 5 electrons will present 15. 16 2 plus 8 first orbital 2. Next shell లో 8 2 plus 8 10 and remaining 6 will be present outside 16.
17 అంటే ఎలా ఉంటుంది? 2 ప్లస్ 8 10, రిమైనింగ్ 7 ఎలక్ట్రాన్స్ విల్ ప్రెసెంట్ అవుట్ సైడ్ 17. 18 అంటే 2 electrons will be present inside. Next 6, 8 electron, 2 plus 8, 10, and outermost orbital again 8 ఉంటాయి. Then next outermost orbital M shell లో 8 ఉంటాయి. So this is how the 18 electrons will be arranged in different elements. Okay. నెక్స్ట్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడతారు. వాట్ ఇస్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటే అవుటర్ మోస్ట్ సెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ద ఎలక్ట్రాన్స్ విత్ ప్రజెంట్ ఇన్ ది అవుటర్ మోస్ట్ సెల్స్ ఆర్ కాల్డ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. సో అయితే అవుటర్ మోస్ట్ సెల్ లో ఉన్న ఏదైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో, సి ఇది ఇన్నర్ చూసుకునే న్యూక్లియస్ లోపల ఉన్న ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అనుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ సెకండ్ ఆర్బిటల్ 2 ఎలక్ట్రాన్స్, అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ద ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ కాల్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాము. ఈ షెల్ ని వ్యాలెన్సీ షెల్ అంటాం. సి అవుటర్ వ్యాలెన్సీ షెల్ అండ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. సో వాట్ ఈస్ మీన్ బై వ్యాలెన్సీ? ఇట్ ఈస్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆటమ్. సో ఒక ఆటమ్ యొక్క కంబైనింగ్ కెపాసిటీని వ్యాలెన్సీ అనేది చూపెడుతుంది. ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ వ్యాలెన్సీ ఇస్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆటమ్ అంటాం. సో వ్యాలెన్సీ దేనిపైన డిపెండ్ అవుతుంది అని అడిగితే, ఇట్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది అవుటర్ మోస్ట్ సెల్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ సెల్ 2 ఉంటే దాని వ్యాలెన్సీ 2. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్స్ ఆర్ 3, అవుటర్ మోస్ట్ సెల్ ఇస్ 3, దెన్ వీ కెన్ సే వ్యాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్ హ్యాస్ 3. సో వ్యాలెన్సీ యొక్క నెంబర్ ఇట్ డిపెండ్స్. ఈ వ్యాలెన్సీ దేనిపై ఆధారపడుతుందంటే ఇట్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది అవుటర్ మోస్ట్ సెల్. దాన్ని బట్టి వ్యాలెన్సీ ఆధారపడుతుంది. నెక్స్ట్ కార్బన్ కి చూడండి ఎగ్జాంపుల్. కార్బన్ యొక్క ఆటోమిక్ నెంబర్ 6 కదా. సో మాక్సిమం ఫస్ట్ ఎలక్ట్రాన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. రిమైనింగ్ 4 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో అవుటర్ మోస్ట్ సెల్స్ విల్ హ్యావ్ 4 ఎలక్ట్రాన్స్. దేర్ ఫోర్ ద వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ ఏ విధంగా చెప్పొచ్చు? ద వ్యాలెన్సీ ఆఫ్ ద కార్బన్ ఇస్ 4 బికాస్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ వి కాల్ ఇట్ యాజ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. అవి నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని కార్బన్ వ్యాలెన్సీ అనేది మనం 4 గా చెప్పడం జరుగుతుంది. సో ఎలిమెంట్ చూడండి, హైడ్రోజన్ ఓన్లీ 1 ఆటం ఉంటుంది. లిథియం 2,1, ఎందుకంటే ఫస్ట్ ఆర్బిటల్ లో 2 స్టాండర్డ్ కాబట్టి 2, నెక్స్ట్ 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 అని మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సోడియం 2 ప్లస్ 8 ప్లస్ 1 అని మనం చెప్పడం జరుగుతుంది. అంటే సోడియం 11 కాబట్టి ఫస్ట్ ఆర్బిటల్ మాక్సిమం 2 ఉంటాయి. సెకండ్ ఆర్బిటల్ లో మాక్సిమం 8 కంటే అకామిడేట్ చేయడం జరుగుతుంది. 8 ప్లస్ 2 10 కాబట్టి రిమైనింగ్ 1 ఉంటుంది. దట్ వ్యాలిటీ ఈస్ కాల్డ్ యాజ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. మెగ్నీషియం లో 2 ప్లస్ 8 10 అండ్ 2, 8 to 10 12 కాబట్టి దిస్ 2 విల్ బి ది వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. దాని వ్యాలెన్సీ ఆఫ్ ద మెగ్నీషియం ఇస్ కాల్డ్ విల్ కన్సిడర్ యాజ్ 2. అల్యూమినియం తీసుకోండి 13, ఫస్ట్ దాంట్లో 2, సెకండ్ దాంట్లో 8, 8 ప్లస్ 2 10 అండ్ రిమైనింగ్ ఎలా ఉన్నాయి? 3 ఉన్నాయి. సో దట్ రిమైనింగ్ 3, that 3 is called as its valency, the number of electrons present in the outermost orbital, right? Next carbon 2 plus 4, outermost orbital 4 ఉన్నాయి. సో our valency of the electron is called as 4. Oxygen 2,6, ఇక్కడ 2,6 valency electron సి ఫస్ట్ ఆర్బిటాల్ లో ఎన్ని ఉంటాయి? 2, సెకండ్ ఆర్బిటాల్ లో 8 కదా. సో 6 ఆల్రెడీ ఉంది. ఇఫ్ ఇట్ గెయిన్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇట్ విల్ గివ్ 8, 2 electrons. సో ద valency విల్ బి 3. సో ఇట్ ఈస్ కాల్డ్ వ్యాలెన్స్ ఇస్ కాల్డ్ కంబైనింగ్ కెపాసిటీ అని మనం మాట్లాడుకున్నాం కదా. అది ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫ్లోరిన్ 2,7 అంటే ఆక్టెట్ కంప్లీట్ చేయడానికి 7 అంటే ప్రతి సెకండ్ ఆర్బిటల్ లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్స్. ఇఫ్ ఇట్ టేక్స్ 1 ఎలక్ట్రాన్స్ ఇట్ విల్ బికమ్ స్టేబుల్. దట్స్ వై ది వ్యాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ది ఫ్లోరిన్ ఈస్ 1 అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇఫ్ ద అవుటర్ మోస్ట్ సెల్ లో మనము ఇదే ఎగ్జాంపుల్స్, అవుటర్ మోస్ట్ సెల్ లో 5, 6 or 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆటమ్ విల్ ట్రై టు గెయిన్ ద ఎలక్ట్రాన్స్ టు కంప్లీట్ ఇట్స్ యాక్టెట్. ఎందుకంటే 5 ఉన్నాయి అనుకోండి, ఒక 3 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఇట్ విల్ కంప్లీట్ ద యాక్టెట్. ఇప్పుడు 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, ఇఫ్ ఇట్ ట్రై టు టేక్ 2 ఎలక్ట్రాన్స్ ఇట్ విల్ కంప్లీట్ ద ఆక్టెట్. ఎప్పుడైతే అవుటర్ మోస్ట్ సెల్ ఆక్టెట్ లేదా 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో దెన్ దట్ ఆటమ్ ఇస్ గోయింగ్ టు స్టేబుల్. మీరు చూడండి నియాన్ 2 ప్లస్ ఫస్ట్ ఆర్బిటల్ లో 2, సెకండ్ ఆర్బిటల్ మాక్సిమం 8, 2 ప్లస్ 8 10. సో ఇట్ నియాన్ ఇస్ అ స్టేబుల్ గ్యాస్. ఆర్గాన్ ఇస్ ఆల్సో స్టేబుల్ గ్యాస్ 18, 2 ప్లస్ 8 10 ఉంటాయి. సో ఆటోమిక్ నెంబర్ ఆఫ్ ఆర్గాన్ ఇస్ 8. నెక్స్ట్ ఆర్బిటల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎల్. సో టోటల్లీ ద ఆక్టెట్ రూల్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి సో ఇట్ ఈస్ ఆ విధంగా మనము వ్యాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం కనుక్కోవడం జరుగుతుంది. సో ఇఫ్ ద వ్యాలెన్స్ ఈజ్ 8, if the outermost orbital of 5, 6, 7 electrons ఉంటే atom will try to gain the
ఎలక్ట్రాన్స్ టు కంప్లీట్ ద యాక్టివ్ అన్నాం కదా. సో అప్పుడు బ్యాలెన్స్ ఎలా ఫైండ్ చేయొచ్చు? బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్ ఇట్స్ యాక్టెడ్ అంటే 8 కదా, 8 ఎలక్ట్రాన్స్, 8 మైనస్ నెంబర్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనం మైనస్ చేసామనుకోండి 8 నుండి, మనకు వ్యాలెన్సీ అనేది రావడం, వ్యాలెన్సీ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో నైట్రోజన్ చూడండి 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నైట్రోజన్ ఆటోమిక్ నెంబర్ 7 అండి, 1s2 2s2 2p4, 1s2 2s2 2p5. Okay, 7 atomic number 7, 1s2 2s2 2p4, 4 5 6 7. Nitrogen has 5 valency electrons. So 5 valency electron. So the number of nitrogen 5 valency electrons ఉన్నాయి కాబట్టి nitrogen ఒక atomic number ఎంత అండి? The nitrogen atomic number we call it as 7, right? So 1s2 2s2 2p4 అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నైట్రోజన్ హాస్ 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో దాని వ్యాలెన్సీ మనం ఫైండ్ చేసుకోవాలంటే టు కంప్లీట్ దిస్ యాక్టివిటీ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కావాలి? సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ లో 5 ఉన్నాయి, ఇంకో 3 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఇట్ విల్ కంప్లీట్ ద యాక్టివిటీ. సో 8 మైనస్ 5 ఇస్ ఈక్వల్ టు 3. ద 3 ఇస్ ద నైట్రోజన్ వ్యాలెన్సీ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆక్సిజన్ కి 1s2 2s2 2p4. సో అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకుంటే అది ఆక్టేట్ కంప్లీట్ చేసుకుంటుంది? ఇంకా 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఇట్ విల్ కంప్లీట్ యాక్ట్. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, స్టేబుల్ ఉంటాయి. సో వ్యాలెన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ 8 మైనస్ 6 ఇస్ ఈక్వల్ టు 2. సో ఫ్లోరిన్ హ్యాస్ 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. సో యాక్టేట్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఆల్రెడీ 7 ఉన్నాయి. 8 మైనస్ 7 ఇస్ ఈక్వల్ టు 1. సో ద నెంబర్ ఆఫ్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వి కాల్ ఇట్ యాజ్ 1. సో ఈ విధంగా మనం బ్యాలెన్సీని మనం కనుక్కోవచ్చు. ఎప్పుడైతే అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ 5 6 7 ఉంటే ద ఆటమ్స్ విల్ ట్రై టు గెయిన్ సమ్ ఎలక్ట్రాన్స్ తీసుకొని అది స్టెబిలిటీ కావాలని చూస్తుంది. ఇట్ విల్ ట్రై టు కంప్లీట్ ఆక్టేట్ అండ్ దేర్ బై ది ఆటమ్స్ విల్ బికమ్ మోర్ స్టేబుల్. నెక్స్ట్ వన్ మల్టిపుల్ వ్యాలెన్సీ అంటాము. వాట్ ఇస్ మెన్ బై మల్టిపుల్? అండ్ సమ్ ఎలక్ట్రాన్స్ విల్ హ్యావ్ మోర్ దెన్ 1 వ్యాలెన్సీ ఉంటుంది. మన ఈ ఉదాహరణకు మనం తీసుకున్నట్టయితే ఫాస్ఫరస్ తీసుకోండి. ద ఫాస్ఫరస్ విల్ హ్యావ్ ద వ్యాలెన్సీ ఆఫ్ 3 అండ్ ద ఫాస్ఫరస్ విల్ హ్యావ్ ద వ్యాలెన్సీ ఆఫ్ 5. సో సల్ఫర్ గురించి తీసుకున్నట్టే సల్ఫర్ విల్ హ్యావ్ ద వ్యాలెన్సీ 2 అండ్ ద సల్ఫర్ విల్ హ్యావ్ ద వ్యాలెన్సీ 6, 2 and 6. సో ఇక్కడ ఫాస్ఫరస్ వ్యాలెన్సీ ఇట్ విల్ హ్యావ్ మల్టిపుల్ ఫ్యాకెన్సీ, ఇట్ విల్ హ్యావ్ 3 or 5. సల్ఫర్ కూడా వ్యాలెన్సీ 2 ఉండొచ్చు, సల్ఫర్ కూడా వ్యాలెన్సీ 6 ఉండొచ్చు. సో then if single element will contains multiple valencies, we call it as that atoms we call multiple valency అంటాం. అంటే some elements will show more than type of valency. ఇది ఎందుకు జరుగుతుందంటే some elements can combine in different ways with other elements కంబైన్ అయ్యేటప్పుడు ఇది ఒక డిఫరెంట్ వేస్ లో కంబైన్ అనే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దానికి మల్టిపుల్ వేకెన్సీస్ ఉంటాయి, valencies ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ విల్ హ్యావ్ valency as 3 and 5, where sulfur will have the valency of 2 and 6. మరి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం చదివింది నోబల్ గ్యాసెస్ అండ్ స్టెబిలిటీ. ఇక్కడ వాట్ ఆర్ ద నోబల్ గ్యాసెస్? వి డిస్కస్ హీలియం, నియాన్, ఆర్గాన్. దీస్ ఆర్ కాల్డ్ as నోబల్ గ్యాసెస్. సో ద లీస్ట్ 1s2 కేసులు అండ్ హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బట్ దీస్ ఆర్ స్టేబుల్. అండ్ కేసులో మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేయడం జరుగుతుంది కాబట్టి హీలియం మన స్టేబుల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ నియాన్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ సెల్ లో మాక్సిమం 8 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 + 8 10. సో ద నియాన్ విల్ ఆల్సో విల్ బి వెరీ స్టేబుల్ వితౌట్ ఎనీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ విల్ ఓన్లీ పార్టిసిపేట్ ఇన్ ద కెమికల్ రియాక్షన్. ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమి ఉండవు కాబట్టి దిస్ నియాన్ విల్ బి ద స్టేబుల్ 2. ఫస్ట్ కే షెల్ లో మనం 2 ఎలక్ట్రాన్స్, ఎల్ షెల్ లో 2n² 8, మాక్సిమం 8 + 2 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ ఆక్టెట్ రూల్ ని ఫాలో అయింది కాబట్టి సో దీస్ ఆటమ్స్ ఆర్ వెరీ స్టేబుల్ అని చెప్పొచ్చు. ఆర్గాన్ లో 2 + 8 + 8. సో అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ లో కూడా 8 ఉంది కాబట్టి ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ ది ఆక్టెట్ రూల్. సో హీలియం, ఆర్గాన్స్ అన్ని స్టేబుల్ అంటాం. ఎందుకు దీస్ ఆటమ్స్ ఆర్ స్టేబుల్? బికాస్ దే హ్యావ్ కంప్లీట్లీ ఫిల్డ్ అవుటర్ సెల్స్ లో కంప్లీట్ గా ఫిల్ అయి ఉంటాయి. అంటే అవుటర్ సెల్స్ లో 8 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అయి ఉంటాయి కాబట్టి దిస్ ఆటమ్స్ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ రియాక్షన్స్ అండ్ అందుకే దీస్ నోబల్ గ్యాస్ ఆర్ కాల్డ్ స్టేబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాస్ అని కూడా చెప్పడం జరుగుతుంది. దే డు నాట్ ఈజీలీ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ ఎలిమెంట్స్, హెన్స్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ నోబల్ గ్యాసెస్ ఆర్ అదర్ నేమ్ దే కెన్ కాల్ ఇట్ యాజ్ ఇనర్ట్ గ్యాసెస్. ఓకే, నెక్స్ట్ ఆక్టేట్ రూల్ గురించి మనం చదువుతాం. వాట్ ఈస్ మెన్ బై ది ఆక్టేట్ రూల్? Atoms become stable when they have 8 electrons in their outermost orbital.
ఎప్పుడైతే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ ఆటమ్స్ ని మనం స్టెబుల్ గా ఉన్న ఆటమ్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆక్టేట్. హీలియం ఈ స్టెబుల్ విత్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. ఆక్టేట్ లేకుండా స్టెబుల్ ఎందుకున్నాయంటే బికాస్ ద హీలియం హ్యాస్ ఓన్లీ వన్ షెల్. అంటే కే షెల్ లోనే ఉంటాయి. ఇట్ విల్ నాట్ హ్యావ్ మల్టిపుల్ షెల్స్. దట్స్ వై హీలియం is stable with only 2 electrons because it has having only one shell అని చెప్పడం జరుగుతుంది. ఆక్టేట్ రూల్ అంటే ఏంది? ఆటమ్స్ బికమ్ స్టెబుల్ వెన్ దే హ్యావ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ అటామిక్ ఆర్బిట్ ఇన్ దేర్ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే వీ కెన్ సే ఇట్ హ్యాస్ ఫాలోడ్ ది ఆక్టేట్ రూల్. నెక్స్ట్ మీరు చెప్పుకోవచ్చు అసలు వై ది ఆటమ్స్ విల్ రియాక్ట్, ఎందుకు ఒక్కొక్క ఆటమ్ డిఫరెంట్ ఆటమ్స్ రియాక్ట్ అయ్యిందంటే బికాస్ దీస్ ఆటమ్స్ రియాక్ట్ టు అచీవ్ స్టెబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే సోడియంకి 11 ఉంది అనుకోండి, ఇన్ ఆర్డర్ టు బికమ్ ద స్టేబుల్ లైక్ నియాన్ ఇట్ హ్యాస్ టు లూజ్ 1 ఎలక్ట్రాన్స్ అండ్ దెన్ ఇట్ విల్ బికమ్ ద స్టేబుల్. సో ద ఆటమ్స్ రియాక్ట్ టు అచీవ్ ద స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎందుకంటే ఆటమ్స్ ఎందుకు ఒక రెండు ఆటమ్స్ ఎందుకు రియాక్ట్ అవుతాయంటే దే విల్ ట్రై టు అచీవ్ ద స్టేబుల్ కాన్ఫిగరేషన్. అంటే స్టేబుల్ కాన్ఫిగరేషన్స్ ఉండడం కోసం అంటే పొందడం కోసం ఆటమ్స్ రియాక్ట్ అవుతాయి. ఎవ్రీ ఆటమ్స్ ట్రై టు గెట్ ద ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్. ప్రతి ఆటము నోబుల్ గ్యాస్ అయితే ఏ విధంగా ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్ ఉందో అదే విధంగా ఫాలో కావాలని ఆలోచిస్తాయి. ఓకే, సో ఆటమ్స్ సో ఆటమ్స్ హౌ ఆటమ్స్ విల్ కంప్లీట్ ది ఆక్టేట్. ఓకే, సో దే ట్రై టు వై atoms will try to achieve the octet by two process ఉంటాయి. either they transfer the electrons ఎక్కువ ఉంటే they will transfer the electrons or they will try to share the electrons. Okay, the bond formed by the transfer of these electrons we call it as ionic bond అని చెప్తాం. The bond formed by this sharing of electrons we call it as covalent bond. So in this process will form the chemical bonds and the bond which is formed by sharing of electrons we call it as covalent bond అని చెప్తాం. అంటే ప్రతి ఆటము ఒక స్టెబుల్ కావడం కోసమే ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద స్టెబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, స్టెబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందడం కోసము ఆటమ్స్ రియాక్ట్ అవుతాయి. అండ్ electrons arrangement and every atom will try to achieve the electron configuration of the noble gases or inert gases because they don't have any valency electrons. మరి ఆటమిక్ నెంబర్ చూడండి, ఆటమిక్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ది ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ electrons which are present in the nucleus we call it as atomic number. ఈ ఆటమిక్ నెంబర్ ని జనరల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే దే విల్ రిప్రజెంట్ ద ఫార్మ్ ఆఫ్ లెటర్ Z. చూడండి సోడియం 11, ఇక్కడ ఈ సోడియం అనేది మనము ఆటామిక్ నెంబర్ లో ఇక్కడ Z అనేది నోటేషన్ అన్నాడు, నోటేషన్. అండ్ వాట్ ఈస్ మీన్ బై 11? దిస్ 11 వి కాల్ ఇట్ యాజ్ ఆటామిక్ నెంబర్. Na అనేది సింబల్ అని చెప్పుకోవచ్చు అండ్ 11 వి కాల్ ఇట్ యాజ్ ఆటామిక్ నెంబర్. ఓకే, సో ఎలిమెంట్స్ డిఫర్ బికాస్ దే హ్యావ్ డిఫరెంట్ ఆటమిక్ నెంబర్. మనం చెప్పాం కదా రియాక్షన్స్ అనేటి ఆటమిక్ నెంబర్ ద ఎలిమెంట్స్ డిఫర్ బికాస్ దే హ్యావ్ డిఫరెంట్ ఆటమిక్ నెంబర్ ఉంటాయి. సో ఎలిమెంట్స్ కూడా డిఫరెంట్ గా బిహేవ్ చేయడం జరుగుతుంది. మరి మాస్ నెంబర్ ఇక్కడ మనం చూసినట్టయితే మాస్ నెంబర్ ఏంటంటే మాస్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ది న్యూట్రాన్స్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కలిపితే మనకు మాస్ నెంబర్ రావడం జరుగుతుంది. దిస్ మాస్ నెంబర్ విల్ బి రిప్రజెంటెడ్ బై లెటర్ కాల్డ్ యాజ్ ఏ. ఓకే, and these protons and neutrons are present inside the nucleus. So the particles which are present inside the nucleus we call it as nucleon. అంటే ఈ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేది న్యూక్లియస్ లోపలనే ఉంటాయి కాబట్టి దోస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యూక్లియాన్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. సో మాస్ నెంబర్ కనుక్కోవడానికి A is equal to Z plus N. A is equal to Z plus N అంటాం. Z is called as మాస్. ఇక్కడ Z అంటే ఆటమిక్ నెంబర్ వస్తుంది, Z అనేది ఆటమిక్ నెంబర్ వస్తుంది. ఏ అంటే మనకు మాస్ నెంబర్ వస్తుంది. ఇక్కడ A we call it as మాస్ నెంబర్, Z we call it as atomic number and N constitute number of neutrons. N constitutes the number of neutrons. ఇక్కడ C612 అండి, E6 ఉంటుంది కదా we call it as atomic number. C12 ఉంటుంది కదా so these 12 we call it as mass number. Mass number is nothing but what is meant by mass number? It is the number of total number of protons and total number of neutrons ని మనం మాస్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ సమ్ మాస్ నెంబర్. మాస్ నెంబర్ ఏంటంటే మాస్ నెంబర్ ఇస్ నియర్లీ ఈక్వల్ టు ది మాస్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్ ఆటమ్. సో ఒక నెంబర్ యొక్క మాస్ నెంబర్ మనం తీసుకుంటాం అనుకోండి,
ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఇండివిజువల్ ఆటమ్ అని చెప్పొచ్చు. మరి మాస్ నెంబర్ దేనిపైన ఆధారపడుతుంది? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ని మాస్ నెంబర్ అంటాం అని. కాబట్టి ద మాస్ నెంబర్ విల్ డిపెండ్ అపాన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ మాస్ నెంబర్ విల్ డిపెండ్ అపాన్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ యాజ్ వెల్. అండ్ మరి మాస్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయండి. మీకు ఒక డౌట్ రావచ్చు, వై ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ కన్సిడర్ వైల్ క్యాలిక్యులేటింగ్ దిస్ మాస్ నెంబర్, బికాస్ ద electrons will have very negligible mass. So this electron, it is 1000, proton is 1836 times than that of the electron. So అలా చూసినట్టయితే the atoms, the electrons are very negligible mass, so they are not counted in counting the mass number అని మనం చెప్పడం జరుగుతుంది. అలా స్టాండర్డ్ నోటేషన్ చూస్తే మనం ఇక్కడ ఎఫ్ అనేది ఇక్కడ ఎలిమెంట్, 19 అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్ అంటే ఆటమిక్ మాస్ నెంబర్ అని చెప్పొచ్చు. అండ్ 9 అంటే ఓన్లీ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి కాబట్టి దిస్ వి కాల్ ఇట్ యాజ్ ఆటమిక్ నెంబర్. దీన్నే మనం ఆటమిక్ నెంబర్ అంటాం. సో ఆటమిక్ నెంబర్ ఇస్ ప్రెసెంట్, ఆటమిక్ నెంబర్ ఇస్ రిటర్న్ అట్ ద బాటమ్ లెఫ్ట్. సో ఇక్కడ ఆటమిక్ నెంబర్ చూడండి బాటమ్ లెఫ్ట్. మాస్ నెంబర్ ఇస్ రిటర్న్ అట్ ద టాప్ లెఫ్ట్, లెఫ్ట్ సైడ్ కానీ టాప్ కుంది 19 మాస్ నెంబర్. సింబల్ ఆఫ్ ఎలిమెంట్ ఇస్ రిటర్న్ ఇన్ ద సెంటర్. సో ఇక్కడ ఫ్లోరిన్ అని ఉంది కదండి, ఆ సెంటర్ లో మనం పెట్టాం. ఓకే, ఇక్కడ ఎఫ్ అంటే ఫ్లోరిన్. ఆటమిక్ నెంబర్ వచ్చేసి 9. ఓకే, వాట్ ఈస్ మెన్ బై మాస్ నెంబర్? ఇట్ ఈస్ 19. అండ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నీ ఉంటాయి. సో 9. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇస్ ఈక్వల్ టు 19 minus 9. సో మాస్ నెంబర్ మైనస్ ఇక్కడ ఆటమిక్ నెంబర్ 9. 19 minus 9 we can call it as 10. So this is how we can calculate the atomic number and mass number. So next, meaning of isotopes. Mari isotopes ante these are the atoms which are having the same, isotopes are the atoms of the same elements, same elements యొక్క atoms ఏ ఉంటాయి. సో ఎప్పుడైతే ఐసోటోప్స్ మనం చూసారనుకోండి, దే హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేది సేమ్ ఉంటాయి, బట్ దే డిఫర్ ఇన్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఐసోటోప్స్ అనేది ఇట్ డిఫర్స్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే ఇట్ విల్ హ్యావ్ ద మాస్ నెంబర్ వెరీ డిఫరెంట్ ఉంటాయి. సో ఐసోటోప్స్ ఆర్ ద ఆటమ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సేమ్ ఉంటాయి కాబట్టి ద అటామిక్ నెంబర్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇట్ కంటైన్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి కాబట్టి సో దే హ్యావ్ డిఫర్ ఇన్ కేస్ ఆఫ్ మాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ చూడండి, H111, this new one we call it as the outermost cell ఉన్న H11 అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 1 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 1 ఉన్నాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 1 ఉన్నాయి. ఓకే, ఐసోటోప్స్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఏమంటాం, ఆటమిక్ నెంబర్ అంటాం కాబట్టి సో ఐసోటోప్స్ విల్ హ్యావ్ ద సేమ్ ఆటమిక్ నెంబర్. అండ్ డిఫరెంట్ మాస్ నెంబర్ దేని పడుతుంది, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ సైడ్ ద న్యూక్లియస్. సో మాస్ నెంబర్ ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి చూడండి. ఫర్ హైడ్రోజన్ ద మాస్ నెంబర్, సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ డిఫరెంట్ ఉంటాయి అని చెప్పాం. సో ఫర్ దిస్ హైడ్రోజన్ you don't have any neutrons. The protium will not contain any neutrons. To observe here, it doesn't contain. Deuterium, protons, electrons correct ఉంటాయి కానీ ఓన్లీ న్యూట్రన్ ఇక్కడ న్యూట్రాన్ ఉండడం జరుగుతుంది. ట్రిటియం విల్ హ్యావ్ 2 న్యూట్రాన్స్. సో ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి. సో హియర్ ప్రోటియం, డ్యూటీరియం, tritium will have the different mass number. Reason being the number of neutrons are also very different. Okay, number of neutrons. So isotopes ante enti, isotopes of the atoms of same element, they will have same number of protons. ikkada chudandi protons 3, ikkada okati 1, deeniki 1 proton, 1 number of protons are same. Different number of neutrons, ikkada chudandi protium lo neutrons e levu, deuterium lo oka neutron undi, and tritium lo inkoka 2 neutrons ఉండడం జరిగింది. సో దే హ్యావ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో దేర్ ఫోర్ యాజ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ సేమ్, దే హ్యావ్ సేమ్ ఆటమిక్ నెంబర్. యాజ్ దే హ్యావ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, దే విల్ హ్యావ్ ద డిఫరెంట్ మాస్ నెంబర్. దిస్ ఇస్ వెరీ ఈజీ. నేను ఐసోటోప్ హైడ్రోజన్ మనం చెప్పాము, H1, H2, 3 ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ద ప్రోటాన్స్ 1 అండ్ నెంబర్ ఆఫ్ ద న్యూట్రాన్స్ మనం చూసుకోండి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రోటియంకి అసలు ఉండవు న్యూట్రాన్స్, డ్యూటేరియంకి 1 ఉంటుంది, ట్రిటియంకి 2 ఉంటుంది. అండ్ ఎలక్ట్రాన్స్, ద నెంబర్ ఆఫ్ ద ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాం కాబట్టి మనము ఈ నెంబర్స్ కట్ టు కట్ మ్యాచ్ అవ్వడం జరుగుతుంది.
మరి ప్రాపర్టీస్ ఆఫ్ ఐసోటోప్స్ కి కెమికల్ ప్రాపర్టీస్, ఐసోటోప్స్ ఆర్ కెమికల్లీ సిమిలర్, వాళ్ళ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే బికాస్ దే హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ బికాస్ దే హ్యావ్ డిఫరెంట్ ఐసోటోప్స్ లో మనం చూసుకోండి, డిఫరెంట్ ఒక్కొక్క ఐసోటోప్స్ కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉండడం జరుగుతుంది. ఓకే, సో దానివల్ల దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫర్ ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫర్ బికాస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ విల్ డిఫర్. ఎందుకంటే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎలా ఉంటాయో మనం ఆల్రెడీ నేను చెప్పాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇస్ 0 on protium, deuterium it is 1 and tritium it is 2. Okay, now when you look at isotope of carbons, isotopes of carbons will have 3 carbons, C carbon 12, carbon 13, carbon 14. So atom ఇక్కడ కార్బన్ లో ఐసోటోప్స్ కి దే హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, సో ద ఆటమిక్ నెంబర్ సేమే ఉంటుంది అండ్ మాస్ నెంబర్ విల్ బి డిఫరెంట్. దీని యొక్క మాస్ నెంబర్ 12, దీని యొక్క మాస్ నెంబర్ C12 12, C13 13 and C14 14. సో దిస్ C is called element and C same number ఉంటాయి. చూడండి C atomic number is same 666 but mass number is different 12 13 14. సో isotopes will have same atomic number and different mass number అని మనం చెప్పుకోవచ్చు. సో యావరేజ్ ఆటమిక్ మాస్, సో కొన్ని మాలిక్యూల్స్ ఎలిమెంట్స్ ఏముంటుందని ఎలా ఉంటుందంటే అక్కర్ ఇన్ ద నేచర్ యాజ్ ఏ మిక్చర్ ఆఫ్ ఐసోటోప్స్. ఐసోటోప్స్ మిక్చర్ గా ఇవి ఉంటాయి. సో సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ విల్ ఫంక్షన్ అక్కర్ ఇన్ ద నేచర్ యాజ్ మిక్చర్ ఆఫ్ ఐసోటోప్స్ లో, ఐసోటోప్ మిక్చర్ లో ఉంటాయి. సో మరి అలాంటప్పుడు మనం ఏముంటుంది అటామిక్ మాస్ ఆఫ్ ఎలిమెంట్ విల్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే వీ కెన్ క్యాలిక్యులేట్ ద యావరేజ్ మాస్ ఆఫ్ న్యాచురల్లీ అక్కరింగ్ ఐసోటోప్స్. అంటే న్యాచురలీ అక్కరింగ్ ఐసోటోప్స్ కొన్ని ఉంటాయి, 1 2 or 3 ఉన్నా, అండ్ న్యాచురలీ అక్కరింగ్ ఐసోటోప్ తీసుకుంటాము. దాని నుంచి మనం యావరేజ్ అటామిక్ మాస్ అనేది మనం కనుక్కోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ క్లోరిన్ 35 ఉంది అనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ క్లోరిన్ 35 75% ఉంటుంది, 35 ఐసోటోప్. క్లోరిన్ 37 ఐసోటోప్స్ 25% ఉంటుంది. అప్పుడు ఆటమిక్ మాస్ కనుక్కోనేటప్పుడు క్లోరిన్ 35 కదా, 35 ఇంటూ 75 కాబట్టి 75/100 ప్లస్. ఓకే, క్లోరిన్ 37 ఇంటూ 25% కాబట్టి 25/100 మనం క్యాలిక్యులేట్ చేస్తే 35.5 యూనిట్స్ అంట. ఓకే, దిస్ ఇస్ ద యావరేజ్ ఆటమిక్ మాస్. ఎప్పుడైతే ఆటమ్స్ అనేది if the elements are occur in the form of in the nature of in the form of mixture of isotopes, then instead in that case we'll calculate the average atomic mass. The average atomic mass కనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ఐసోటోప్స్, మన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐసోటోప్స్ మనం చూసాం. దే హ్యావ్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్, దే హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దే హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకే, సో అండ్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దిస్ ఐసోటోప్స్ యాక్చువల్లీ ఇన్ కేస్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్ మనం ఈ ఐసోటోప్స్ ఎలా ఉపయోగిస్తామో కూడా మనం చదువుతాం. సో ఎగ్జాంపుల్ యురేనియం ఐసోటోప్ ఉంది అనుకోండి, ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ అ ఫ్యూయల్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్ లో ఒక ఇంధనంగా పనిచేస్తుంది ఏది యురేనియం ఐసోటోప్. మరి అయోడిన్ ఐసోటోప్ is also important. Iodine opacity is used in the treatment of thyroid or goiter treatment. ఎప్పుడైతే గాయిటర్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం అయోడిన్ ఐసోటోప్ మనం తీసుకోవడం, రేడియో ఐసోటోప్ విల్ బి యూజ్డ్ ఇన్ దట్ కేస్. మరి కోబాల్ట్ ఐసోటోప్స్ ఎలా ఉంటాయి? కోబాల్ట్ ఐసోటోప్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. మన క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఈ కోబాల్ట్ ఐసోటోప్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఐసోటోప్స్ విచ్ ఆర్ యూజ్ ఇన్ ద లాబొరేటరీ టు స్టడీ సమ్ కెమికల్ రియాక్షన్స్. అంటే కొన్ని కాలేజ్ లో ఐసోటోప్స్ ఉంటాయి అనుకోండి, ఈ ఐసోటోప్స్ కూడా మనం లాబొరేటరీలో ఉపయోగిస్తాము ఎందుకంటే టు స్టడీ సమ్ కెమికల్ రియాక్షన్స్. మైన్ ఐసోటోప్స్ వీఆర్ ఆల్సో యూజ్ టు సాల్వ్ కెమికల్ అండ్ మెడికల్ ప్రాబ్లమ్స్. ఎవరికైనా కెమికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఐసోటోప్స్ వీ కెన్ ఏబుల్ టు సాల్వ్ దోస్ ఇష్యూస్. సో దట్స్ ఇట్. And tomorrow we'll be covering the next topics which are related to the atomic structure. Thank you. Thanks for your time.